దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పడిందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ప్రస్తుతం 5% మేర భారత స్టాక్ మార్కెట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. 3,900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ కూడా 1,140 పాయింట్లకు పైగా నష్టంలో ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా సహా మౌలిక రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. 7% పైగా జపాన్ నిక్కీ ఇండెక్స్ పడిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ 900 పాయింట్ల పతనమయ్యాయి. ట్రంప్ పరస్పర సుంకాలు ప్రకటించడంతో వాల్ స్ట్రీట్ లోనూ నష్టాల పరంపర కొనసాగుతుంది. వాణిజ్య లోటు పరిష్కారం కానంత వరకు ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకోనని ట్రంప్ తేల్చి చెప్పారు. అంతేకాదు కొన్నిసార్లు ఏదైనా బాగు చేసుకోవాలంటే మందులు వేసుకోవాల్సి ఉంటుందని మార్కెట్ల గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రైట్, ఇటు స్టాక్ మార్కెట్ అయితే పూర్తిగా డౌన్ అవుతున్నాయి. మరి దీని గురించి మనతో ప్రస్తుతం జూమ్ లైవ్ లో ఉన్నారు ఇటు బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. ఇటు స్టాక్ మార్కెట్లపై అయితే ఇటు ట్రంప్ సుంకాలు ఈజీగా తెలుస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చు దీన్ని? అలాగే మెయిన్గా ఇటు పసిడి ప్రియులకైతే చాలా హ్యాపీ విషయం, ఎందుకంటే గోల్డ్ ధర పెరుగుతుందనే టైంలో ఒక్కసారిగా సడన్ గా తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీని గురించి? సో అంటే ఇది ఒక్క ఈక్విటీ మార్కెట్ తోనే ఆగలేదండి. ఏదైతే ట్రంప్ ఇంపాక్ట్ మనకి ఏదైతే కనిపించిందో అది ఈక్విటీని దాటి, అంటే ఒక్క స్టాక్ మార్కెట్సే ఎఫెక్ట్ అయ్యాయి అనుకుంటే అది చాలా పొరపాటు అండి. ఇది అంతకు మించి అన్నట్టుగా మనకి ఇంపాక్ట్ అనేది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా మనకి అసెట్ క్లాసెస్ మీద, బిజినెసెస్ మీద, ఎకానమీస్ మీద, అలానే కొన్ని నేషన్స్ మీద కూడా చాలా చాలా వర్స్ట్ ఇంపాక్ట్ అయితే పడిందండి. అందులో గోల్డ్ ఒక భాగం అని మాత్రమే చెప్పొచ్చు. అలానే మనకి క్రిప్టో కరెన్సీస్ కానీ, గోల్డ్ కానీ, తర్వాత ఈక్విటీ మార్కెట్స్, క్రూడ్ ఆయిల్, మెటల్స్ అన్ని పడుతున్నాయండి. అన్ని పడుతున్నాయి ఈ మొత్తం గ్లోబల్ సెల్ ఆఫ్ లో. మరి అలాగే ఇటు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? సో ఆయన చెప్పేది ఏంటంటే, అంటే నెగోషియేషన్స్ అయితే కొన్ని కంట్రీస్ తో కొంచెం చేయొచ్చండి, బట్ అన్ని కంట్రీస్ తోని ఆయన నెగోషియేషన్స్ కి రెడీగా ఉన్నారా అంటే మేబీ హీఈస్ వెరీ సెలెక్టివ్. మేబీ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దమ్, ఎందుకంటే మనం ఎప్పుడు ఫ్రెండ్లీ నేషన్ గా ఉన్నాం కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే రిటాలియేట్ చేయలేదండి. మనం రిటాలియేట్ అంటే వాళ్ళు వేశారని చెప్పేసి చాలా, అంటే చైనా అనుకోండి ఇమీడియట్ గా, అంటే ఎప్పుడైతే వాళ్ళు వేశారో 54% హైయెస్ట్ చైనా మీదే మనకి యుఎస్ వాళ్ళు ఎక్కువగా టారిఫ్స్ వేశారు. సో ఎప్పుడైతే ఈ చైనా వాళ్ళు కూడా మీరు ఏవైతే ఇంపోర్ట్స్ చేస్తారో మేము కూడా మీకు 34% వేస్తామని ఇమీడియట్ గా చైనా రెస్పాండ్ అయిందండి. ఆ విధంగా ఇండియా అయితే రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి అంటే యుఎస్ టారిఫ్స్ ని పెంచడం, అంటే యుఎస్ నుంచి వస్తున్న మన గూడ్స్ కి ఏవైతే ఇండియాకు వస్తున్నాయో వాటి మీద మేము పెంచుతాము అని అయితే ఇంతవరకు ఏమీ చెప్పలేదు, బట్ తగ్గిస్తున్నామని చెప్పారు. అదే రీసెంట్ గా గూగుల్ ట్యాక్స్ అని చెప్పి ఏదైతే ఉందో అది మనకి చాలా వరకు దాన్ని రిమూవ్ కూడా చేసేసారంటే యుఎస్ కి ఫ్రెండ్లీగా ఉన్నట్టుగానే మన ఇండియన్ గవర్నమెంట్ కనిపిస్తోంది. సో దాని భాగంగానే ఇప్పుడు నెగోషియేషన్స్, ఇప్పుడు పీయూష్ గోయల్ ఎవరైతే మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఎక్స్పోర్టర్స్ అందరికీ కలిపి ఏప్రిల్ 9th ఒక మీటింగ్ అయితే కాల్ఫర్ చేశారండి. సో ఇందులో అందరు ఎక్స్పోర్టర్స్ తోని ఆయన మాట్లాడతారు. ఎంత పర్సంటేజ్ మనం నెగోషియేట్ చేయొచ్చు, ఎంత పర్సంటేజ్ భారం మనం తీసుకోవాలి, ఎంత పర్సంటేజ్ భారం వాళ్ళు మోస్తారు అనేది మనము గమనించాలండి. సో మనకి ఏప్రిల్ 9th అయితే ఒక మీటింగ్ ఎక్స్పోర్టర్స్ అందరితో కూడా జరుగుతుంది. సో మెయిన్లీ ఈ ప్రాబ్లం అంతా కూడా, ఈ ఇష్యూ అంతా కూడా మనకి అంటే డొమెస్టిక్ గా మనకైతే ఏమి లోకల్ కన్సంప్షన్స్ కి అయితే ఏమీ ప్రాబ్లం లేదండి. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇమ్మీడియట్ గా, అంటే ఈ రోజు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మనకి ఈ ఆల్రెడీ టాటా మోటార్స్ చాలా వరకు మీకు డౌన్ అయింది. సో టాటా మోటార్స్ వాళ్ళు ఆల్రెడీ పాజ్ చేసేసారు, వాళ్ళ కార్స్ ని ఎక్స్పోర్ట్ చెయ్యము, ఈ ఏప్రిల్ లో చెయ్యమని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. ఇలా ఎక్స్పోర్టర్స్ కి అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే యుఎస్ కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆల్రెడీ ఆ హీట్ అనేది తగిలిందండి. సో ఇమీడియట్ గా మన గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతోంది. ఫాస్ట్ గానే అన్ని కూడా కన్సల్టేషన్ స్టార్ట్ అవుతాయి. బట్ ఇవన్నీ జరగడానికి అయితే కొన్ని వీక్స్ అయితే, క్లారిటీ రావడానికి అయితే కొన్ని వీక్స్ అయితే మనకి వెయిట్ చేయాలండి.
అలాగే ఇటు ట్రంప్ తీరుపై కూడా అక్కడ అమెరికన్లు అయితే కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ఏమైనా సుంకాల విషయంలో దిగచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొంతమంది కాదండి, ఆల్మోస్ట్ 6 lakh పీపుల్ అక్రాస్ ఆల్ మనకి డిఫరెంట్ అంటే బాస్టన్ కానీ చికాగో కానీ యుఎస్ లో మనం చాలా ప్లేసెస్ లో నుండి అందరూ బయటకు వచ్చారు. దీనికి ఎగేనెస్ట్ గా ట్రంప్ టారిఫ్స్ అనే కాదండి, ఆయన పాలసీస్ కి ఎగేనెస్ట్ గా, అలానే ట్రంప్ కే కాదు ఇంకా ఎలన్ మస్క్ కి కూడా ఎగేనెస్ట్ గా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అయితే ఈ ఏప్రిల్ ఆయన January 20th కి ఆయన వచ్చారు ప్రెసిడెంట్ గా, అప్పటి నుంచే కొంచెం నెమ్మదిగా ఆయన పాలసీస్ అన్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఎగ్జిక్యూట్ చేయడము, సో అప్పటి నుండే ఎగేనెస్ట్ గా అంటే వాళ్ళకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో యుఎస్ లో వాళ్ళ రెసిడెంట్స్ కి ఆ స్కీమ్స్ అన్ని కొన్ని తీసేయటము, కొన్ని డిస్కంటిన్యూ చేయడము, ఇలాంటివన్నీ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి, ఇన్కమ్ పెంచుకోవాలి. ఆయన ప్యూర్ బిజినెస్ మ్యాన్ లాగా అయిపోయారండి. ఎంటైర్ ట్రంప్ అంతా కూడా మొత్తం ప్యూర్ బిజినెస్ మ్యాన్ లాగా అయిపోయి ఓన్లీ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అన్నదే మాట్లాడుతున్నారు. సో దీనికి మీరు అన్నట్టుగా ఇలాంటి అంటే మన ఎకానమీ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది, వర్స్ట్ కండిషన్ లో ఉంది. సో 36 ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అండి, వాళ్ళకి 36 ట్రిలియన్ డెట్ కూడా ఉంది. సో ఇంకా డెట్ చేస్తే మన ఎకానమీకి డెంట్ అవుతుందని చెప్పి ఆయన ఎక్స్పెండిచర్ తగ్గించడము, ఇలా ఈ సుంకాల ద్వారా టారిఫ్స్ ద్వారా ఇన్కమ్ ని తెచ్చుకుందాము అని ఇలానే వేస్తున్నారు కానీ బట్ హీఈస్ నాట్ థింకింగ్ మోర్ అబౌట్ స్టాక్ మార్కెట్ పడిపోతుందా, స్టాక్స్ పడిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, ఇవన్నిటికీ ఏంటంటే మెడిసిన్స్ తీసుకోవాల్సిందని ఫైనల్ గా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మొత్తానికి ఇటు దేశీయ స్టాక్ మార్కెట్ అయితే ఈ రోజు కుప్పకూలాయి. మరి ఎవరైతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇలాంటి మార్కెట్స్ లో అంటే ఇలాంటి క్రాష్ అనేది మనకి ఇప్పుడే కాదండి, చాలా సార్లు మనము కోవిడ్ టైంలో కూడా మనం చూసాము. సో అప్పుడు ఆల్మోస్ట్ 2019 ఆ టైంలో మనం COVID-19 లో 38% పడింది. అలానే సబ్ప్రైమ్ క్రైసిస్ లో 60% వరకు పడింది. .com బబుల్ 2001 వచ్చేటప్పుడు కూడా మనకి మార్కెట్స్ 30% 40% వరకు, అలానే హర్షద్ మెహతా స్కామ్ వచ్చినప్పుడు కూడా 54% పడ్డాయండి. సో ఇన్ని క్రాషెస్ అంటే ఆల్మోస్ట్ 30 to 50% క్రాషెస్ కూడా మనం ఎవ్రీ టైం ఇలా వస్తున్నప్పుడు చూసాము. బట్ అగైన్ మార్కెట్స్ హ్యావ్ రికవర్డ్. ఇప్పటికి కూడా CAGR 12% to 15% అనేది ఉంది. సో అంటే మన డొమెస్టిక్ గా అయితే వీ హ్యావ్ వెరీ గుడ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఇండియా అంటే మనకి ఎక్స్పోజర్ యుఎస్ మార్కెట్స్ కి మనకి ఉన్న ట్రేడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా 0.5% అని మాత్రమే అనలిస్టులు చెప్తున్నారండి. సో కాకపోతే ఎవరైతే ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా రిలీఫ్ చేయాలి కాబట్టి సో గవర్నమెంట్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ నెగోషియేషన్స్. బట్ ఇదేంటంటే ఆ నెగోషియేషన్స్ ఈ స్టాక్ మార్కెట్ ఫాల్ కాకుండా ఇవి బిజినెసెస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి సో హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ డెసిషన్స్ అయితే అగ్రిమెంట్స్, నెగోషియేషన్స్, డిస్కషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టర్స్ కి మేము చెప్పేది ఏంటంటే లైక్ వాళ్ళకి ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఒక స్ట్రాటజిక్ గా మన అంటే అసెట్ ఎలికేషన్ స్ట్రాటజీస్ అంటే మనం గోల్డ్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, డెట్ లో ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నాము, సో ఈక్విటీలో మనకి ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఈక్విటీలో ఉంటే మనము సెక్టార్ వైజ్ లో ఎంత ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి ఎలాగో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్ళి వాళ్ళు చేస్తున్నవన్నీ కరెక్టేనా, మనం చేస్తున్న పర్సనల్ ఫైనాన్సెస్ ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నామో ఇవన్నీ పెర్ఫెక్ట్ గా వెళ్తున్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయించుకోవడంలో అయితే తప్పులేదండి. ఏమైనా చేంజెస్ ఉంటే ఈ టైంలో కూడా కొన్ని చేంజెస్ అవసరమైతే చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 years లో అందరూ స్టాక్ మార్కెట్ లోకి వచ్చేసారండి. అంటే చాలా డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎవ్రీ బిట్ అండ్ కార్నర్ లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అందరూ స్టార్ట్ చేసేసారు. ఒక యాప్ ఓపెన్ చేయడము, ఒక SIP చేయడము, ఎంతో ఒక అమౌంట్ ఉన్నప్పుడు అంతా అందులో ఇన్వెస్ట్ చేయడము, అంటే ఒక స్ట్రాటజీ లేకుండా ఒక ప్లాన్ లేకుండా ఇట్లా చాలా మంది వాళ్ళ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా గమనించుకోకుండా కొత్త కదండి వీళ్ళందరూ. ఇది ఫస్ట్ టైం వాళ్ళందరికీ అంటే 2020 తర్వాత ఇంత మార్కెట్స్ ఫాలో అయింది ఈ 1-2 వీక్స్ లోనే బాగా జరుగుతుందండి. సో వాళ్ళందరికీ కూడా మేబీ కొంత తెలియక రిస్క్ అనేది చాలా తీసుకొని ఉంటారు. ఐదర్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ, స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ, మిడ్ క్యాప్స్ వీటిల్లో ఎక్స్పోజర్ తీసుకోవడం, గ్లోబల్ ఫండ్స్ లో ఎక్స్పోజర్ తీసుకోవడం, అసలు డెట్ అనే కాంపనెంట్ లేకుండా, గోల్డ్ అనే కాంపనెంట్ లేకుండా ఇట్లా
ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే అసెట్ క్లాస్ లో పెట్టేయడం, ఇలాంటి మిస్టేక్స్ మేబీ చేసి ఉండొచ్చండి. అవన్నీ కూడా ఒకసారి ఇన్వెస్టర్స్ అందరూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉన్నారో అవన్నీ ఒకసారి చెక్ చేయించుకొని మనం కరెక్ట్ గా వేలో వెళ్తున్నామా లేదా అనేది దిస్ ఇస్ ద టైమ్ టు, మరి అందరూ ఏంటంటే అందరూ మాది మేమే చేసుకోవాలి, మేమే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్లాన్ చేసుకోగలము అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు చాలా వరకు రియలైజ్ అయ్యి ఉంటుంది దిస్ ఇస్ నాట్ మనం అనుకున్నంత ఈజీ అయితే స్టాక్ మార్కెట్ కాదు అని. యా, మీరు అన్నట్టు ఇందాక బంగారాన్ని పలు దేశాలు అయితే ఇన్వెస్ట్ గా ఎంచుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో గోల్డ్ రేట్స్ అనేటి ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, లేకపోతే తగ్గే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఇంకా తగ్గితే దేశాలు ఇకపై బంగారాన్ని ఇన్వెస్ట్ గా చేసుకుంటాయా? సో ఆల్రెడీ అంటే ఇది ఎప్పటి నుండో అంటే ఈ రిస్క్స్ అనేవి ఎప్పుడైతే మనకి వార్ అనేది మనకి యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రిస్క్ ఎక్కువైంది గ్లోబల్ ఎకానమీలో అని అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ అనేవి బై చేస్తూనే ఉన్నాయండి. సో మీరు దాదాపుగా గమనిస్తే లాస్ట్ ఇయర్ కూడా గోల్డ్ 25% పెరిగింది, ఇయర్ ఆల్మోస్ట్ 15% పైనే మనకి ఆల్మోస్ట్ పెరిగింది. సో ఈ రిస్క్ వల్ల అంటే ఎప్పుడైతే ఈ రిస్క్స్ వస్తూ ఉంటాయో గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ పెరుగుతుంది. దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ కామన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద గోల్డ్. అంటే మార్కెట్ లో ఎంత రిస్క్ ఉందో అంటే గ్లోబల్ ఎకానమీ అనేది బాగా స్లో డౌన్ అవుతుంది, రిస్క్ అనేది ఎక్కువగా ఉంది అనగానే ఇమీడియట్ గా మదుపరులందరూ కొంత అమౌంట్ అంటే చాలా వరకు గోల్డ్ వైపు వెళ్తారండి. మళ్ళీ మార్కెట్స్ అన్ని ఎప్పుడైతే స్టెబిలైజ్ అయిపోయాయో మళ్ళీ ఆ మనీ అంతా గోల్డ్ నుంచి ఈక్విటీస్ వచ్చేస్తుంది. బట్ ఈ పర్టికులర్ విషయాలన్నీ కూడా ఎంత వరకు మనం వెళ్ళాలి, ఏ ప్రైస్ వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి గోల్డ్ లో, అదే గోల్డ్ ఈటీఎఫ్స్ లోనే పెట్టుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నాం అండి. ఎందుకంటే మీరు ఫిజికల్ గోల్డ్ లో బై చేసి సెల్ చేస్తూ ఉంటే ప్రతిసారి చాలా లాసెస్ అవుతాయండి. అదే మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ లో పెట్టారంటే మీకు అంత ట్రాన్సాక్షన్ కాస్ట్లు అనేవి ఏమీ ఉండవు. మీరు కావాలి అంటే బై చేసుకోవచ్చు, సెల్ చేసి ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి టైంలో గోల్డ్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈటీఎఫ్స్ ద్వారా చేయండి. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ కానీ ట్రాన్సాక్షన్ కాస్ట్లు కానీ చాలా చాలా తక్కువ ఉంటాయి, మీకు అంత నష్టం అయితే ఉండదండి. మరి అలాగే ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక ఇన్వెస్ట్ చేస్తే వేటిలో ఇన్వెస్ట్ చేయాలి? సో డైరెక్ట్ గా ఈ టైంలో అయితే ఎటువంటి స్టాక్స్, సింగిల్ స్టాక్స్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా అస్సలు కొనొద్దండి. మేబీ చాలా వరకు మీకు మార్కెట్లో ఇంత డ్రాప్ అయింది, 30% 40% డ్రాప్ అయిందని చెప్పేసి మీరు వెళ్ళడము, ఆ తర్వాత అక్కడి నుంచి అది ఇంకొక 30% పడడం, ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉన్నాము. సో ఏంటంటే ఒక సింగిల్ స్టాక్ అలా కాకుండా మనం ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము ఒక డైవర్సిఫికేషన్, ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ ఉంటారండి. సో మనం మంచి స్కీమ్స్ కానీ సెలెక్ట్ చేసినట్లయితే ఫండ్ మేనేజర్ ఎటువంటి సెక్టార్ లో ఎక్స్పోజర్ తీసుకోవాలి, ఎటువంటి స్టాక్స్ లో ఎక్స్పోజర్ తీసుకోవాలి. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫండ్ మేనేజర్స్ మార్కెట్ లోనే ఉంటారండి. మీరు బిజినెస్ చేసుకుంటారు, లేదు మీ జాబ్ చేసుకుంటారు, మీరు ఎంత టైం వీటికి ఇవ్వగలుగుతారండి? నేను చాలా మంది, కొంతమందిని నేను చూశానండి, వాళ్ళ జాబులు కూడా పక్కన పెట్టేసి బిజినెస్లు కూడా పక్కన పెట్టేసి రోజంతా ఈ స్టాక్ మార్కెట్ మీదే వాళ్ళు, అంటే వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్ మేబీ 50,000 లక్ష రూపాయలు ఉండొచ్చు, బట్ రోజంతా ఇదే టైం అంతా దాని మీదే పెడుతున్నారండి. సో మీ టైం అంతా ఈ స్టాక్స్ వీటి మీద, మార్కెట్స్ మీద, న్యూస్ మీద పెట్టకుండా ఇది ఎవరికైనా ఎక్స్పర్ట్స్ కి ఇచ్చేయండి, ఆ వర్క్ అంతా వాళ్ళు చూసుకుంటారు. లేదు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళండి. మీరు ఇలా డైరెక్ట్ గా స్టాక్స్ తీసుకోవడం వల్ల రోజంతా మీరు వాటిని ఏం చేయాలి, ఏది బై చేయాలి, ఏది సెల్ చేయాలి, వీటి గురించి ఆలోచించు వెళ్తే మీరు జాబ్ ఎలా చేస్తారు, మీరు బిజినెసెస్ లో ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? చాలా మంది ఇక్కడ నుంచి మళ్ళీ ట్రేడింగ్ వైపు కూడా వెళ్ళిపోతున్నారండి. సో అంటే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని వస్తారు, ఆ తర్వాత ఈక్విటీస్ లోకి వెళ్తారు, అక్కడ నుంచి ట్రేడింగ్ కి వెళ్తారు. ఇది మొత్తము లెవెల్ ఆఫ్ గోయింగ్ ఇంటూ స్టాక్ మార్కెట్స్ అయిపోయండి. దీనికి ఒక బ్రేక్ అయితే పడాలి. సో ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే ఆగి అక్కడ ఎక్స్పర్ట్స్ ద్వారా మనకి ఎలాంటి ఫండ్స్ బాగుంటాయి అని చెప్పి సెలెక్ట్ చేయించుకొని అప్పుడు దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి టైంలో ఏంటంటే హోల్డ్ చేయగలుగుతామండి. అంటే ఇన్వెస్టర్స్ ని భయపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గైడెన్స్ అనేది కంపల్సరీ అవసరం అవుతుందండి. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి, ఆల్రెడీ ఒక 10-20 ఇయర్స్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి ఈ క్రాషెస్ అన్ని ఆల్రెడీ చూసేశారు కాబట్టి వాళ్ళకి మేము చెప్పేది ఏముండదు, వాళ్ళు చాలా వరకు చూసారు. బట్ కొత్తగా ఈ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ఎవరైతే మార్కెట్స్ లోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ వాల్టిలిటీ అనేది, ఇప్పుడు వాల్టిలిటీ ఆల్మోస్ట్ 50% వరకు పెరిగిందండి. సో ఇంత వాల్టిలిటీలో మార్కెట్ లో డెసిషన్స్ తీసుకోవడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇటు మరి ట్రంప్ నిర్ణయాలతోనైతే భారత మార్కెట్ ప్రభావం ఏంటి, అలాగే మెయిన్ గా ఆక్ఫా పై ఎఫెక్ట్ పడింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
సో నాట్ ఓన్లీ ఆక్వా అండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ లిస్ట్ తో రెడీగా ఉన్నారు. మాకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మాకు ఇంత ఇంపాక్ట్ అవుతోంది, మాకు ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి కదండి. ఇప్పుడు మీరు అంటే మీరు అక్కడ అప్పుడు 100 రూపీస్ పంపించే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ట్యాక్స్ తో కలిపి 130 రూపీస్ అనేది వాళ్ళు ఇప్పుడు తీసుకోరు. 130 రూపీస్ మీరు వేశారనుకోండి తీసుకోరు. అలా అని మీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసుకోలేరు కదా. మీకు వేరే మార్కెట్స్ కైనా వెళ్ళిపోవాలి, లేదు యుఎస్ మార్కెట్స్ తో మీరు మాట్లాడుకోవాలి అంటే కొంచెం ఆ భారాన్ని వాళ్ళ మీద వేస్తారా, మీరే పూర్తిగా తీసుకుంటారా, అసలు గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఈ మొత్తం ఎపిసోడ్ లో ఏదైతే జరిగిందో, ఈ ఎక్స్పోర్టర్స్ కి ఏదైతే జరుగుతోందో, టెక్స్టైల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, ఫార్మా సెక్టార్ అండ్ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్న ఈ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీటింగ్స్ అయితే పెడుతున్నారండి. దాన్ని బట్టి ఇప్పుడు ట్రంప్ నెగోషియేషన్స్ ఆయన రెడీగా ఉన్నప్పుడు ఈ మొత్తం వీళ్ళు ఆక్వా పీపుల్ కానీ ఇంకా ఎవరెవరైతే ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళందరి దగ్గర నుంచి ఈ రోజు స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అక్కడ ఎంత పర్సంటేజ్ వరకు బార్గెన్ చేయొచ్చు, ఆయన బార్గెన్ చేయడానికి నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉన్నారా? కొన్ని సందర్భాల్లో అయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము తగ్గించము అంటున్నారు. సో చూడాలండి, లెట్స్ హోప్ ఆయన ఎంతవరకు నెగోషియేట్. అంతే అలానే యుఎస్ లో కూడా చాలా వరకు ఆయనకి వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి ఏమైనా కొంచెం తగ్గుతారా? సో ఇవన్నీ చూడాలి అంటే మేబీ ఒక 1-2 వీక్స్ అయితే పడుతుందండి కొంచెం క్లారిటీ అయితే రావడానికి. రైట్, థ్యాంక్ యూ అండి మాధవి గారు.